వరంగల్ పశ్చిమ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో శాసనసభ్యుడు కావాలని ఎన్నో దఫాలుగా ప్రయత్నం చేసి చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నిలబడ్డాడు మన నాయన్ రాజేందర్ అన్న. తను ఏదైతే ప్రజలకు చేయాలి, మంచి చేయాలి, చాలా విషయాల్లో వాళ్ళకి నష్టం జరుగుతుందని ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అసెంబ్లీలో వరంగల్ మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేయాలి, ఇక్కడున్న ప్రజలకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి గలమెత్తిన నాయన్ రాజేందర్ అన్న మనతో ఉన్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ కాకుండా హైడ్రా తరహా వాడ్రా తీసుకొచ్చి ఇక్కడున్న చెరువులను కూడా కాపాడాలని ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాడు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇవాళ ఎందుకు హైడ్రా తరహా వాడ్రా తీసుకురావాలని అనుకుంటున్నారు? దానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు చూడండి, పట్టణంలో ప్రత్యేకంగా గతంలో చూసినాం. నాలాలు, చెరువులు, కుంటలు, ఆఖరికి హంటర్ రోడ్డుకున్నటువంటి గుట్టకు కూడా దాని కమర్షియల్ లెవెల్లో కట్టుకుంటా ఎక్కడెక్కడో చేసుకుంటా పోతున్నారు. ఇవాళ పట్టణం మునుగుతున్నది అని అంటే నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టడం వల్లే. మరి అధికారులు అనాలన్నా, రాజకీయ నాయకులు అనాలన్నా, ఇద్దరు గలవంది జరగదు. అది ఇద్దరితోటే అయింది. అది అప్పుడు జరిగినప్పుడు ఏ సమయంలో అయితే జరిగిందో అక్కడ ఇంటి నెంబర్లు ఎట్లొచ్చినాయి, ఇంటి నెంబర్లు ఇచ్చినందుకు అధికారులను చర్య తీసుకోవాలి, దాన్ని చూసుకుంటూ ఉన్నందుకు రాజకీయ నాయకుల మీద చర్య తీసుకోవాలి. అట్లయితేనే దీనికి ఒక అడ్డుకట్ట అవుతుంది. ప్రెజర్ల వలన ఇంకేదైనా ఆశించా ఇచ్చిన నెంబర్లు పట్టుకొని ఇవాళ మనం హైదరాబాద్ కూడా ఇవాళ పేపర్లో చూసినాం. కొన్నిటి దగ్గర ఇది సీకం ల్యాండ్ అనో, చెరువు అనో, ఇంకేదో అని వస్తున్నాయి. వాటిలో పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు అధికారులు? రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, పోతుంటారు. అధికారులు అనేటి వాళ్ళు రిటైర్ అయ్యేదానికి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా మెడ కూర్చోబడితే ఆలోచన, భయం లేకుండా టెంపరవరీగా డబ్బులకి ఆశపడి ఒక కృతిపడి వెళ్ళిపోతుంటే రేపు అనుభవించవలసి వస్తుంది వాళ్ళ మీద. మనం చర్య తీసుకోకపోతే ఏమైనా తీసుకుంటే దాని మీద ఏమైనా రాజకీయ కక్ష సాధింపు చర్య. ఇదేం పద్ధతి? సినిమా యాక్టర్లు అయితే, రాజకీయ నాయకులు అయితే మన ఎగ్జామ్షనా? ఈ ఓట్ బ్యాంకు రాజకీయాలు చేయాలంటే కావు. అవి బరాబర్ అది ఎవరైతే కబ్జా పెడతారో, నేను కానీ, నా తమ్ముడు కానీ, ఇంకెవరే కానీ ఎవరైనా బరాబర్ తీసుకోవాల్సిందే, వారికి ఫుల్ పవర్స్ ఇవ్వాల్సిందే. అందుకనే సిపి గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మనం కూడా ఇక్కడ ఒకటి తీసుకోకపోతే ఈడ కూడా అసలు రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ వరంగల్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ చూడండి, ఒక స్కూల్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. జాగా కావాలి అంటే ఇక్కడ కట్టుకోవడానికి లేక వర్ధనపేట నియోజకవర్గంలో పరిధిలో బార్డర్లో కట్టుకోవాల్సిన కర్మ వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ అదే హన్మకొండ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నాకు ఇచ్చిన స్కూల్ని ఇక్కడ కట్టుకుంటే నాకు 4 ఉద్యోగాలు వస్తాయి, 4 పిల్లలకు చదువులు చెప్పగలుగుతాం కదా. జాగా లేక కదా అక్కడ తరలిపోయింది. ఇవాళ 15 ఎకరాలు కావాలంటే లేదు, నథింగ్ డూయింగ్. దాని మీద మేము కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని వీటి మీద త్వరలో సీఎం గారికి తోటి రిప్రజెంటేషన్ ఇచ్చి హైదరాబాద్ కంటే మెరుగైన హైదరాబాద్ కంపల్సరీ తీసుకొస్తాం. అక్కడ ఒక ఐపీఎస్ అధికారి నియమించడం, రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. అది ఆ తరహాలో మరి ఇక్కడ ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు రంగనాథ్ గారు కూడా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన, టెక్నికల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ తరహా అధికారిని ఇక్కడ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎలా ముందుకెళ్తున్నారు? చూడండి, ఎక్కడ కానీ మనము భయపడుకుంటూ పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. మనం కూడా అక్కడ సింపుల్గా నేను చెప్తున్నా కదా, రంగనాథ్ గారు ఏ విధంగా ఇచ్చినో వారికి ఇలాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ప్రతిపక్షాలు కానీ, మేధావపక్షాలు కానీ అన్ని మద్దతు ఇవ్వాలండి అలాంటి వాటికి. ఇవాళ మనం ఎంతసేపు ఏం చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు? అసలు ఉత్త పొరంబోకి ఏదైనా ఉన్నదంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనిపిస్తుంది. ఇలా అసలు దాని ప్రక్షాళన చేయాలి, దాన్ని డిస్మెటల్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే అరే అది ఎక్కువ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని కూలగొడుతుంటే నువ్వు ఇండస్ట్రీ తరలిపోతుందట. ఇండస్ట్రీ తరలిపోవడం అంటే దానికి దీనికి పొంతనేందండి? ఇద్దరు సినిమా యాక్టర్లు, ఇద్దరు పొలిటికల్ పెద్దగా ఉంటే ఏదైనా కబ్జా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే పోలీస్ గవర్నమెంట్ పబ్లిక్ గార్డ్ కూడా మిగిలేదుగా. దీనికి ఇండస్ట్రీ తరలిపోయడానికి సంబంధం ఏంటిదండి? నాకు అర్థం కాలే. ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ నాగార్జున గారు అయితే ఎగ్జామ్షన్ ఇవ్వాలనా?
కేసీఆర్ కేటీఆర్ అయితే ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అసలు మొట్టమొదటి నేను అడుగుతున్నా, మీకెందుకు ఉల్కుపాటు వస్తుంది? దీని అంతటి లొల్లేంటి తెలుసా? రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ ప్రత్యేకంగా విచ్చలవిడి కబ్జాలు, ప్రభుత్వ భూములు జాగలు విచ్చలవిడిగా కబ్జాలు పెట్టి పక్కకున్న బీఆర్ఎస్ ఆఫీసర్, నేను ఉదాహరణ అసెంబ్లీలో చెప్తే ఇవాటి వరకు జవాబు లేదు. దానికి జవాబు చెప్పిగా ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నా? పొలిటికల్ పార్టీ అయితే ఇవ్వాలనా? అంటే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉక్కుపాదం మోపేందుకోసమే పార్టీలకు అతీతంగా అని తెలియచెప్పే మెసేజ్లో భాగంగానే ఇవాళ నాగార్జున ఫ్లాగ్ దాని మీద పడడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవాళ ఒక ప్రణాళికతోనే వెళ్తుందా బీఆర్ఎస్ పార్టీ మీద ఉక్కుపాదం మోపడానికి? చూడండి, మీరు ఇవాళ రేపు గూగుల్ సిస్టమ్ వచ్చింది, మ్యాపింగ్ కానీ ఏది కానీ పాతవి కానీ కొత్తవి కానీ అన్ని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మీరు పలానా వీళ్ళ దగ్గర నిజంగా ఉన్నది అంటే తీయండి, చూపియండి, కంప్లైంట్ చేయండి, డిస్పెటల్ చేయకపోతే అడగండి. అప్పుడు మీకు చేత కాకుండా ఇంట్లో పండుకొని ఎంతసేపు ఇది ప్రతిపక్షాల మీద కుట్ర, ఈ చర్య ఆ చర్య అని చెప్పి ఖండిస్తాను. ఇది మీకు తెలిసిందల్లో ఒకటే, ప్రతిపక్షాలకు మీద చర్య, కుట్ర, ఖండిస్తాను. ఈ 3 పదాలు. వీటి తప్ప మీకేం తెలియదు. మీరు పలానా రాజేందర్ రెడ్డి గారి మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారిలో లేకపోతే ఇంకెక్స్వైజెడ్ ఇంకెవరైనా ఉన్నాయి, ఈ ల్యాండ్లో మీరు కబ్జా పెట్టినారు అని చెప్పి ఆన్ పేపర్ పెట్టండి. మేము ప్రతిదీ ఆన్ పేపర్ పెడుతున్నాం కదా, మీకు ఎందుకు పెట్టలేకపోతుర్రు? చేతగా పెట్టలేదా? మీ భయం అంత ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడ చెడ్డీ గ్యాంగ్ శ్రీవాడిపురం ముఠా తీరుగా కబ్జాలు పెట్టి ఉండి వీళ్ళ భయంలో పట్టుకున్నది ఇప్పుడు ఎక్కడ మా ఊలగొడతారో, ఎక్కడ మా మీదకి వస్తాయో అని భయంతో దీన్ని సినిమా లేని ముచ్చట చెప్తున్నారు. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ తల్లిపోతుందని లేని ఆలోచనలు చెప్తున్నారు. మీరు కింది స్థాయి ఎంతోమంది ఎదగటానికి బొచ్చడు మంది ఉన్నారు ఇక్కడ, లేకనా? ఇవాళ సామాన్యుల వాడికి తిండి తిప్పలు లేకుండా రేపు వాడి సినిమా వస్తే 4 ఏళ్ళకి వస్తుంది, ఇవాళ తీస్తే అప్పటి వరకు పాతది అయిపోతుంది. అట్లాంటి ఇండస్ట్రీ తగ్గిపోతుంది ముచ్చట చెప్పడం ఎక్కడిది? ఇవాళ జక్కలొద్ది ఇలాంటి భూముల్లో చాలా లవన్ భూమి అంతా కూడా ఆక్రమణకు గురైంది. దానికి ఎంఆర్ఓ, ఆర్డీఓ లాంటి అధికారులు కూడా చాలా సపోర్ట్ చేశారు. అదే మీరు ఇవాళ చెప్తున్నారు వాడ్రా వస్తే కనుక ఇవాళ చాలా స్థలాల్లో చాలామందికి ఇంటి పర్మిషన్స్ కూడా ఇచ్చున్నాయి, ఇంటి పన్నులు కడుతున్నారు, నీటి పన్నులు కడుతున్నారు. మరి ఆ అధికారులని ఇప్పుడు రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారు. అప్పుడైతే డబ్బులకు లాలుచిపడి లక్షలు కోట్లు తిన్న ఈ అధికారుని ఎలా బయటకు గుంజుతారు? చూడండి, ఈ హైడ్రా అనే దాన్ని ఎందుకు కావాలని నేను అడుగుతున్నానంటే, ప్రత్యేకంగా గత పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ ఇంకెవరే కానీ అన్నీ ట్రాన్స్పరెంట్గా బయటికి వెళ్ళాలి. ఇవాళ ఏమైంది, 4 కొట్టేసిండ్రు, 18-20 కొట్టేసిండ్రు. కడుపు పన్నోడు ఊకుంటాడా? మీ ఉన్నాయని నాయి పోయినాయి కాబట్టి వీని పోవాలంటారు. ఇవన్నీ బయటికి తీసుకుంటా పోతే భవిష్యత్ తరాలు బాగుపడతాయి. రానియండి, సంతోషమే కదా. ఇప్పుడు మేము కోరుకునేది అదే కదా. మా దాంట్లో ఉండండి, బయట ఉండండి, ఇంకెవరైనా ఉండనియండి, చూపి ఆధారాలతోటి. ఇప్పుడు మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా చూపి అంటే ప్రతిదీ నేను ఆన్ పేపర్ ఇట్లా చూపిస్తున్నా. చూపించినయే కొట్టలేకపోయినరు, అవునా కదా? నేను బీఆర్ఎస్ చూపించిన వారికి నిజంగా సిగ్గు శరం ఉంటే చర్చకు రమ్మనండి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరే కానివ్వండి, మీ మీడియా సమక్షంలో కూర్చుందాం. నేను ఒక 20 పెడతా మీ ముందు, 20 ఒక్కదానికి జవాబు చెప్పినా నేను రాజీనామా చేస్తా. దానికి జవాబు చెప్పమనండి. చేత కాదు ఎంతసేపు ఇదేంటిదైనా ఇది కొట్టినో ప్రభుత్వ భూమి అంటే ప్రతీకార చర్య అంటారు. అంటే మీరు తిని 7 కాడికి తిని మొత్తం కూర్చొని ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదించుకొని కూర్చోంటే మేము ఏం మాట్లాడుకుంటుంటే మంచోడు మాట్లాడితే ప్రతీకార చర్య అవుతుందా? మీరు ఎన్ని ప్రతీకార చర్యలను గగ్గులు పెట్టు, తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టుకో, ఎవరిది వదిలిపెట్టేది లేదు. రేపు రాజకీయ భవిష్యత్తు మీద మాకు ఆలోచన లేదు. మేము ఇవాళ ఎట్లున్నాం, మేము మంచుకున్నాం, మా పేరు ప్రఖ్యాతులు రావాలి, మేము ఉండాలని కోరుకుంటాం తప్ప రేపు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటే ఇట్లా చేయకపోయేటోళ్ళం. రైట్, ఇవాళ లగ్జరీగా కట్టుకున్న ఫామ్ హౌస్లు, అవుట్ హౌస్ల మీద పడ్డారు, ఓకే. కానీ ఇవాళ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు లోపల ఎంహెచ్ నగర్ వాసులు ఫైట్ చేశారు. మాకు కలెక్టర్ ఇచ్చారు, కానీ ఇవాళ కార్పొరేషన్ వాళ్ళు ఇవాళ మమ్మల్ని కూల్చిపేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారని చెప్పి వాళ్ళ వార్త కూడా మనం వింటున్నాము. అలాగే మీ పరిధి లోపల భద్రకాళి బండ్ పరిసర ప్రాంతాల్లో చాలా ఇండ్లు, సుమారుగా 1500-2000 వరకు ఇండ్లు కట్టుకున్నారు. అందులో ఒక విశ్వవిద్యాలయం కూడా ఉంది, గిరిజన పీఠం.
మరి ఇవన్నిటిని ఎలా తొలగిస్తారు? మరి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? ఇవాళ వాళ్ళు కొందరి మాటలకు మోసపోయి తక్కువలో భూమి వస్తుందని కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్తారు? అప్పుడు ఇచ్చిన అధికారులను ఇది చేయాలి, అప్పుడు ఇచ్చిన ఉన్న అధికారులను కానీ రాజకీయ నాయకులను అందరినీ బయటికి తీస్తే తప్ప దాని పరిష్కార మార్గం దొరకదు. కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి డాక్యుమెంట్ అనేది. అది ఎక్కడ తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి అడ్డీ పాసర్ కొనుక్కొని కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఎక్కడ ఇది మొటేషన్ చేయించుకొని ఇంకేదో చేయించుకొని ఆడు ఇల్లు కట్టుకుంటా అంటే ఇదవుతుందా? దానికి సిస్టమ్ అనేది ఉన్నది కదా, ప్రాసెస్ ప్రకారం పోయినరా. బైలాస్ అనేవి ఉంటాయి దేనికే కానీ. క్యాష్ కట్టొద్దు, త్రూ చెక్ పోవాలి, అవునా? ఇక్కడ ఇది ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది, భద్రకాల బండి కిందకి వస్తుంది. ఉదాహరణకు మేము బ్యాక్ సైడు ఏది నర్సింగ్ కాలేజ్ బ్యాక్ సైడు మీ అందరి మీడియా సోదరులను తీసుకుపోయి ఇది ప్రభుత్వ జాగా అన్న, అందరం కలిసిపోయినాం కదా. అయినా కొనుక్కుంటాను. ఎందుకు కొనుక్కుంటాను? ఫ్రీ వచ్చిన ల్యాండ్ నువ్వు రూపాయిది పావులకే అమ్ముతావు, పావులకు అమ్మితే నువ్వు కొనుక్కుంటానో కట్టుకుంటానో ఓ అని బతుకుంటాను. ఈ పర్మిషన్ ఇచ్చిన ఆ పర్మిషన్ ఇచ్చిన నువ్వే లొల్లి పెడతావు. ఎందుకు పోయినావు? నీకు కకృతి పడి పావులకు దొరుకుతుందని పోయినావు. బరాబర్ అటు పనిష్మెంట్కి అనుభవించవలసిందే. ఎవరైతే ఏంది, చిన్నోడేంది పెద్దోడేంది. ఇవాళ మీ పక్కనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ దానికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టినరు అని చెప్పి మీరు అసెంబ్లీలో గలమెత్తారు. దాని మీద ఎంతవరకు చర్య వచ్చింది? దాన్ని ఏం చేయనున్నారు? అది ఇప్పుడు ఏం చేసిండ్రంటే కోర్టు పరిధిలో పోయింది, కోర్టులో వేసేసిండ్రు వాళ్ళు. కోర్టు మీద పూర్తి నమ్మకం ఉన్నది నాకు. ఎందుకంటే వాళ్ళకు తాడు లేదు, నా బొంగురం లేదు, ఇంటి నెంబర్ లేదు, హౌస్ ట్యాక్స్ లేదు, కరెంటు బిల్లు పెడితే చూపించిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు మీరు విన్నారు. కన్జ్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎట్లా వెలుగుతుందో మాకు అర్థం కాలే. అందులో అధికార యంత్రాంగం ఇన్ని రోజులు పట్టణ సెంటర్లో ఉంటే ఎందుకు నిద్రపోతారో ఇంకా అర్థం కాలే. అధికారులకు కూడా విజ్ఞప్తి, మీరు, నేను అంటున్నాను కాదు, ఒక బాధ్యత గల పౌరుని, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేను ఇలా. ఇట్లాంటి వాటిని క్షమిస్తే భవిష్యత్ తరాలకు పుట్టగతులు ఉన్నాయి, మిమ్మల్ని క్షమించరు కూడా. రాజకీయ నాయకులను కానీ అధికారులను కానీ చూసుకుంటున్న సామాన్య పౌరులను కానీ ఎవరమే కానీ దాని మీద గలమెత్తవలసిందే. ఎందుకంటే పట్టణ సెంటర్లో ఉన్న దానికి న్యాయం చేయలేకపోతే ఇంకా బయట ఏం చేస్తాం మనం? నేను మొత్తుకొని ఇది అంటున్నాను. దాని మీద వాళ్ళ గేటు ముందా నా గేటు ముందు పక్కపక్కకే ఉన్నది. విలేకరుల సమక్షంలో కూర్చుందాం, చర్చకు రమ్మనండి. నాది తప్పు ఉండేది ఉంటే నేను ముక్కు నీళ్ళు రాసి రాజీనామా చేస్తా. వాళ్ళ తప్పు ఉండేది ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోమనండి. రారు వాళ్ళు. పాపాలు పండిన రోజు తప్పకుండా ఇదైతే కానీ 2 రోజులు వెనక ముందు. రైట్ సార్, ఇవాళ నగరం లోపల కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉండింది. చాలా ప్రాంతాల్లో పీక్కు తింటున్నాయి చిన్నారులను, ముసలి వాళ్ళ నీళ్ళలోకి వెళ్ళి. మరి దాని మీద ఎలాంటి ప్లాన్స్కి వెళ్తున్నారు? ఇవాళ కోతుల బెడద కూడా చాలా ఉంది. అసలు ఆ కోతులు ఎదురుపడగా మెట్లెక్కుతుంటే కింద పడడాలు, రోడ్ల మీద కూడా ఉరుకుతూ పడడాలు, ఇట్లా చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మరి నగరవాసులకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? మేము పూర్తి స్థాయిలో రివ్యూ పెట్టుకొని వీటికి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇలా ఈ కుక్కలు కానీ కోతులు కానీ పిల్లులు కానీ వీటి పంచాయతీలకు పోతే మేము ఒక్క రోజులో పరిష్కారం చేయగలుగుతాం. కానీ స్వచ్ఛంద సంస్థలని వాటని వీటని ఎన్నో తీర్ల వచ్చి బతుకున్న మానవునికి లేని విలువని మనం వీటికి విలువ ఇస్తున్నాం. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే నిజంగా కూడా చెప్తాను, ఇవాళ మీరన్న ప్రతి సమస్యని ఎగ్జామ్షన్ ఇస్తే 24 గంటల పరిష్కారం చేయగలుగుతా. 24 గంటల్లో వాటిని చేతులు కట్టేసి మనం పెట్టుకున్న మన చట్టాలను అడ్డం వస్తుంటాయి. కాబట్టి వీటిని నిర్మూలించాలంటే సమయం పడుతుంది. వాటిని తెలివిగా కొంచెం ఎట్లా పోవాలని ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఆపరేషన్ చేయటాలు ఎన్నో కష్టాలు పడుతున్నాం. దానికి ఉన్న బడ్జెట్ని దానికి సరిపోకుండా ఉన్న వాటిని మనం కోతులను పట్టియాలంటాం. కోతులు పట్టితే తీసుకుపోయేబట్టే వాడు తీసుకుపోయి ఉపయోగపడి వాడు తీసుకొచ్చి గీమూల మీద వదిలిపెట్టేవాడు, మళ్ళీ పైసలు వస్తాయని చెప్పి. ఇట్లాంటి వాటి మీద సీరియస్నెస్ అనేది ఉంటే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. జంగల్ వదిలిపెడితే జంగల్ వాడి ఫుడ్ దొరకక మళ్ళీ ఇడికే రాబట్టే, జంగల్ కోసుక తినబట్టే, జంగల్ని కథం చేయబట్టే. వీటన్నిటినీ ముఖ్యంగా మానవ లోపమే, మన లోపం, మనం చేసుకున్న తప్పులు మనం అనుభవిస్తున్నాం. ఇవాళ వాటికి పరిష్కార మార్గానికి త్వరలోనే మేము వెతుకుతున్నాం అన్ని విధాల. రైట్ సార్, ఇవాళ ముఖ్యంగా మీరు వరంగల్ మాస్టర్ ప్లాన్ని టార్గెట్గా దీన్ని తీసుకురావాలి అని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు.
ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎలాంటి సజెస్ట్ చేస్తున్నారు అధికారులు? ఇవాళ చూడండి, మనము జిల్లా అభివృద్ధి వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం జిల్లా అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటాం. 10 ఏళ్ళు ఉన్నారు, ఎట్లా పని చేసిండ్రో వానికి మరి అన్నం తింటారా గడ్డి తిన్నారా తెలియదు. కానీ మాస్టర్ ప్లానే లేనిది అభివృద్ధి ఏడికెళ్ళి చెందుతుందో చెప్పండి. మాస్టర్ ప్లాన్ లేనిది అభివృద్ధి చెందుతుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఏడికెళ్ళి వస్తుంది, సిటీ అంతా మునుగుతుంది. అది ఇంకా ఖమ్మంకుంటుంది, పక్కకుంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకు ఉండదు అంటే సిగ్గు అనిపిస్తున్నది. నేను వచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైన్ లేదు వరంగల్కు, సిగ్గు అనిపిస్తుంది. ఆ 3 నెలల్లో సెంట్రల్ కాదు స్టేట్ ఫండ్ బండి చేస్తా, 300 కోట్లు ఇస్తా అని అవో అని చెప్పి ఇక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ కొండ సురేఖ గారిని, వినయ్ భాస్కర్ గారిని గెలిపియండి, నేను సొంత డబ్బులు పెట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, ఏడ గడ్డి బీకిర్రా, ఏది లేదు. మా లక్ష్యం ఒకటి, పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ కావాలి. మాస్టర్ ప్లాన్కి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు, దాని మీద నిల్చుంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఈ 2 కలిపి బ్యాలెన్స్ చేయడానికి ఒక పెద్ద సంస్థకు దీన్ని రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయమని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఇవ్వటానికంటే ఒక 3-4 నెలలు పడుతుంది. దాన్ని వాళ్ళు తయారు చేయాలి. వాటర్ లెవెల్స్ కానీ, ల్యాండ్ లెవెల్స్ కానీ, ఇవన్నీ మన వాటర్ పడితే ఎటు జారిపోవాలి, ఎటు డ్రైనేజ్ ఎటు ఉండాలి, సిస్టమ్ అనేది వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. అది అయిపోయినాక అది మా డ్రీమ్. అది దాన్ని తప్పకుండా చేసి తీరుతాం నా టర్మ్ లోపల అనేది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఇవాళ అసెంబ్లీ లోపల కూర్చోవాలనే మీ తపన, పివి రంగారావు గారు ఉన్నప్పటికీ చాలా యాక్టివ్ లీడర్గా ఉన్నారు, ఇప్పటి వరకు తపన పడరు, ఇవాళ శాసనసభ్యుడిగా గలమెత్తారు, ఎలా అనిపించింది శాసనసభలో? నాకు లక్ష్యం అంటే ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. నేను ఆర్గనైజేషన్ సిస్టమ్ వచ్చినోని, గ్రౌండ్ లెవెల్కి వచ్చినోని, నా కోరిక నెరవేరింది. కానీ ఈ కోరిక నెరవేరింది కానీ బరువు బాధ్యతలు కూడా పెరిగినాయి. రెస్పాన్సిబిలిటీ అనేది పెరగటం వల్ల మనం ఇంతమంది నమ్మి ఇన్ని వేల ఓట్లు వేసినందుకు మనం న్యాయం చేయాలి అని అంటే, ఇళ్ళకి వచ్చిన నేను అసెంబ్లీలకు ఏదొచ్చినా రాకున్నా వస్తే బోనస్, లేకపోతే కూడా ఏం బాధ లేదు. నేను అనుకునే టార్గెట్ రీచ్ కాగలిగినాం. నమ్ముకున్నోడు ఎప్పుడు చెడిపోడు అనేది మరోసారి రుజువు చేయగలిగినాం. ఇవాళ ఏదొచ్చినా బోనస్. కానీ మాకు ఒకటి ఏంటంటే, మేము ఈ రాజకీయ సమస్యల మీద, ఈ రాజకీయ పోరాటంలో కాంప్రమైజ్ అనేది అయ్యే సమస్య లేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయవలసిన కర్మ అంతకంటే పట్టలేదు. ఓట్లు వేసిండు లేకపోతే లేదు, కానీ ఎక్కడ మేము తప్పు చేసేది లేదు, తప్పు చేయనిచ్చేది లేదు. ఈ రెండింటికి కట్టుబడి ఉంటాం. రైట్, చూస్తున్నాం. మొత్తానికైతే ఇవాళ ఒక యాంబిషన్తో ముందుకెళ్ళిన నాకు ఇవాళ శాసనసభ్యుడిగా అవకాశం దొరకడం ఒక బోనస్ అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలని ఒక తపన, ఒక కృతనిశ్చయం ఇవాళ నాకు నెరవేరింది. మాకు ఓట్ బ్యాంక్ రాజకీయం ఎట్టి కోశాన చేయను, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పాకులాడతాను, అదే దిశగా ముందుకెళ్తానని చెప్తున్నారు. అలాగే ఇవాళ వాటర్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాము, తీసుకొస్తాము, ఖచ్చితంగా ఇక్కడున్న కబ్జాలన్నీ తొలగింపు చేసి ఇవాళ చెరువులకు మోక్షం కల్పిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే ప్రజలు తొందరపడి ఆశతో ముందుకెళ్ళి మోసపోవద్దని, ఆ మోసాలు చేసిన అధికారులను కూడా వదలమని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే కబ్జాలు చేసిన స్థలాలు చూపించి ఖాళీ చేయిస్తాం, లేకపోతే అవసరమైతే రాజీనామా కూడా చేస్తా అని చెప్పి శపథం చేస్తున్నారు మన నాయన్ రాజేంద్ర అన్న. కెమెరామెన్ రాముతో నరేంద్ర, ఎన్ఆర్సీ న్యూస్, వరంగల్.